రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సర్వాధికారి, అందులో సందేహమీ లేదు. ఇప్పుడే కాదు, పార్టీలో ఆయనకు ఏ పదవి లేనప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులకు ఆయన మాటే వేదం. ఆయన నందంటే నంది, పందంటే పంది. కాదని ఎవరైనా కాసింత తోకజాడిస్తే అంతే సంగతులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో అయితే చెప్పకనే అక్కర్లేదు. ఇటు పార్టీకి అటు ప్రభుత్వానికి ఆయనే బిగ్ బాస్. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ సూపర్ ప్రైమ్ మినిస్టర్ అన్నట్లుగా వ్యవహారం నడిచింది. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. అందరికీ తెలిసిన, బాగా గుర్తున్న విషయమే. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఒకానొక ఆర్డినెన్స్ రాహుల్ గాంధీకి నచ్చలేదు. అందులో తప్పు లేదు, అది ఆయన విఘ్నతకు సంబంధించిన విషయం. ఆ ఒక్క ఆర్డినెన్స్ అనే కాదు, మరే ఆర్డినెన్స్ లేదా చట్టమైనా అందరికీ నచ్చాలని లేదు. నిజానికి ఆ ఆర్డినెన్స్ ను ఆమోదించిన మంత్రి మండలిలోని మంత్రులు అందరికీ ఆ ఆర్డినెన్స్ నచ్చిందని చెప్పలేదు. అయినా మంత్రి మండలి ఆమోదం పొందిన తర్వాత అందరూ ఆమోదించినట్లే భావించవలసి ఉంటుంది. అందుకే మంత్రులే కాదు, కాంగ్రెస్ ఎంపీలు ఎవరు కూడా ఈ ఆర్డినెన్స్ నాకు నచ్చలేదని బరాబరా చించి పారేయలేదు. ఆ పని రాహుల్ గాంధీ చేశారు. అది కూడా ప్రధానమంత్రి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ప్రధానితో పాటుగా మొత్తంగా మంత్రివర్గాన్ని, ప్రభుత్వాన్ని, పార్టీని అవమానపరిచే విధంగా ఛీ, నాన్సెన్స్ అంటూ మీడియా ఎదుట ఆర్డినెన్స్ కాపీని పరాపారా ముక్కలు ముక్కలుగా చించి పారేశారు ఆయన. సోనియా, మన్మోహన్ సింగ్ తో సహా ఎవరూ పెదవి విప్పలేదు, ఇదేమిటిని ప్రశ్నించలేదు. ఆ తర్వాత ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఆ సమయంలో రాజీనామా చేయాలని అనుకున్నారని, ఎవరో వారిస్తే సర్దుకున్నారు అనే ప్రచారం జరిగింది. అయితే అది నిజమో కాదో తెలియదు. సరే, ఆ విషయాన్ని అలా ఉంచితే కాంగ్రెస్ పార్టీ అనే కాదు, బీజేపీతో సహా జాతీయ, ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా వ్యక్తి ఆరాధనకు అలవాటు పడ్డాయి. వ్యక్తి ఆధారిత పార్టీలుగా మారిపోయాయి. రాజకీయాలు వ్యక్తుల చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. అయితే అన్ని పార్టీలు, అందరూ నాయకుల కథ వేరు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ స్టోరీ వేరని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి గతంలో కాంగ్రెస్ తో సహా ఏ పార్టీలో అయినా ఎన్నికల గెలుపు ఓటముల లెక్కల ఆధారంగానే నాయకత్వ నిర్ణయం జరిగేది. ఎవరిదాకానో ఎందుకు, అత్యవసర పరిస్థితి అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు వచ్చింది. ఇందిరాగాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ బ్రహ్మానందరెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పుట్టుకొచ్చింది. అయితే జనతా ప్రభుత్వంలో తలెత్తిన అంతర్గత కుమ్ములాటలను ఆసరాగా చేసుకుని ఇందిరాగాంధీ కేవలం 11 నెలలకే తిరిగి అధికారంలోకి వచ్చారు. ఆ విధంగా ఆమె తమ నాయకత్వ సత్తాని చాటుకుని పార్టీపై పట్టు సాధించారు. అలాగే అద్వానీ విషయంలో బీజేపీ ఆయన్ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి 2 ఎన్నికల్లో పోటీ చేసింది. 2 ఎన్నికల్లోనూ ఓడిపోయింది. అందుకే 2014లో అద్వానీని తప్పించి మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి విజయం సాధించింది. ఇక మళ్లీ రాహుల్ గాంధీ విషయానికి వస్తే, రాహుల్ ప్రత్యక్ష, పరోక్ష సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా 3 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయింది. అందులో 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనే లేదు. సీట్ల సంఖ్య 2 అంకెల సంఖ్యను దాటలేదు. మూడోసారి ప్రతిపక్ష హోదా అయితే దక్కింది, కానీ సీట్ల సంఖ్య 3 అంకెలు చేరలేదు. 99 దగ్గరే ఆగిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా 3 అసెంబ్లీ, 3 లోక్సభ ఎన్నికలు, మొత్తం కలిపి 6 వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ 0 స్కోర్ హ్యాట్రిక్ సొంతం చేసుకుంది. అది కూడా ఒకసారి కాదు, వరుసగా 2 0 హ్యాట్రిక్ల్ని సొంతం చేసుకుంది. ఇక మొత్తంగా చూస్తే రాహుల్ గాంధీ ప్రత్యక్ష, పరోక్ష సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 90 పైగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. అంతేకాదు, రాహుల్ గాంధీ అపరిపక్వ రాజకీయాల కారణంగా పార్టీ మళ్లీ బ్రతికి బట్టకట్టలేనంత భారీ మూల్యం చెల్లించింది. అయినా కాంగ్రెస్ పార్టీ ఇంకా రాహుల్ గాంధీని మోస్తూనే ఉంది. మరోవంక రాహుల్ గాంధీ ఇంకా అదే పంథాలో అడుగులేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి గతమే కానీ భవిష్యత్తు లేదని, ముఖ్యంగా పెహల్గాం ఉగ్రదాడి తదనంతర పార్టీల పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీ, ఆయన చుట్టూ చేరిన కోటరీ నేతలు చేస్తున్న దేశ వ్యతిరేక వ్యాఖ్యలు, విమర్శలు కాంగ్రెస్ పార్టీ స్థాయిని మరింతగా దిగజార్చి వేయడంతో పాటుగా ప్రజల్లో పార్టీ ప్రతిష్టతను మరింతగా దిగజార్చి వేసిందని అంటున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, చివరకు ఇలా మిగిలం అనే అంతర్వాదనం మొదలైందని అంటున్నారు.